హాయ్ ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్తో కొలతలు టేప్ కొలతలతో ఆది బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా హ్యాండ్స్ బారు హ్యాండ్స్ లూజు టేప్తో చూసుకోవాలి. 7 ఉంది, 7 అయితే మనం 9 పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ బార్ చూసుకోవాలి. 13.5 ఉంది. అలాగే వెడల్పు చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే తేడా వచ్చేసింది. 22 ఉంది, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని చూసుకోవాలి. తర్వాత షోల్డర్ బార్ ఉంటుందో చూసుకోవాలి. 13 ఉంది, అంటే హాఫ్. 13లో హాఫ్ 6.5 ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం 3 షోల్డర్ వచ్చేసి 3 ఉండాలి. 3 పాయింట్స్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చులోకి పోయింది ఫ్రెండ్స్. తర్వాత ఈ సైజ్ బాగా చూసుకోండి. 7 ఉంది, అంతే. 1/2 ఇంచ్ ఖర్చులోకి వదిలేయాలి ఫ్రెండ్స్. తర్వాత సంకపాటు చూసుకోవాలి. 8.5 అయితే 9 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. అంతే, సంక దగ్గర మనం పలకలా గీసుకోవాలి. ఆ డ్రాయింగ్ అయిన తర్వాత ఇలా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీకు అర్థం కావడానికి ఈజీగా ఉండిద్దని ఇలా వేస్తున్నా. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ముందుగానే కట్ చేయమాకండి. అంతే, డౌట్ ఉంటే ఒకసారి క్లారిటీ తీసుకొని కట్ చేసుకోవటం ఫ్రెండ్స్. సంక కోసుకొని మళ్ళీ ఇంకొకసారి డ్రాయింగ్ వేసుకోవటం. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వచ్చిద్దిగా, కుట్టుల్లో తేడా రాకూడదు. అంతే, కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు మళ్ళీ ఇంకోసారి కొలుచుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే, కటింగ్ అయిపోతే బ్యాక్ పార్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. పాటు బార్ ఎంత ఉందో చూసుకోవాలి. ముందు సంక దగ్గర నుంచి షేప్ పట్టి దాకా ఎంత బార్ ఉందో చూసుకుందాం. టేప్తో కొలుసుకుందాం. 6.5 ఉంది, అంటే మనం 7 పెట్టుకోవాలి. 1/2 ఇంచు సంక దగ్గర ఖర్చుల్లోకి పోయిద్ది. 1/2 ఇంచు కింద షేప్ పట్టి దగ్గర పోయిద్ది. ఇప్పుడు షేప్ కుట్టి దగ్గర చూసుకుందాం. 12 ఉంది, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
చూసారా, కొలత కరెక్ట్గా వచ్చింది. ఇలాగే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ముందుగా షోల్డర్ చూసుకొని డ్రాయింగ్ వేసుకుందాం. ఎదర పార్ట్ మెడకి సైజ్ చూసుకుందాం, ఎంత ఉందో కొలుచుకుందాం. 7.5 ఉంది అంటే మనం 8 పెట్టుకోవాలి. 1/2 ఇంచు షోల్డర్ కట్లోకి పోయిద్ది, 1/2 ఇంచు ఖర్చులోకి పోయిద్ది. తర్వాత పార్ట్ షేప్ పట్టీకి పై పార్ట్కి ఎంత ఉందో ఖర్చు చూసుకుందాం. కుట్టు వార ఎక్స్ట్రా కావాలిగా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అని పెట్టుకోవాలి. కరెక్ట్గా 8 వచ్చింది చూసారా. 4.5 ఉంది అంటే మనం 5.5 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 5, 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడుతున్నాం. ముందుగా సంక పార్ట్ గీసేసుకుందాం. తర్వాత బార్ ఎంత ఉందో చూసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు డ్రాయింగ్ వేసుకుందాం. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, మళ్ళీ బార్ ఎంత ఉంది. క్రాస్ మనం ఎదురు పార్ట్ క్రాస్ తీసుకోవాలిగా, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. అందుకని ఇంకోసారి కొలుచుకొని క్రాస్ గీసుకుందాం. క్రాస్ గీసుకున్న తర్వాత మళ్ళీ షేప్ పట్టీల దగ్గర మార్కింగ్ వేసుకుందాం. ఏ కుట్టు ఎంత ఉందో పొడవు కొలుచుకుందాం. అంటే ఒక్కొక్కళ్ళు 3 పెడతారు, ఒక్కొక్కళ్ళు 4 పెడతారు. కుట్టు వాడ సైజులు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం వెడల్పు అంతే ఉంది. 1/2 ఇంచు ఖర్చుల్లోకి పోయిద్ది. 3 అంటే 3 పాయింట్లు ఉంది. 3 పాయింట్లు ఎక్స్ట్రా అంటే 2.5 వచ్చింది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ కుట్టుల్లోకి పోయిద్ది. ఇటు నుంచి 6. అలా వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. లూజులు కొలతలు తేడా ఏం రాదు. కుట్టు బార్ వచ్చేసి 3 ఇంచులు ఉంది అంతే. మార్కింగ్ వేసుకోవటం. సైడ్ కుట్టు వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవటం. సంకోల కుట్టు వచ్చి 4 ఇంచులు మార్కింగ్ వేసుకోవటం అంతే. మార్కింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకోవటం. చూసారుగా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కటింగ్ చేసుకోవటం చూసుకున్న తర్వాత. అది 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకుందాం. ఖర్చుల్లో కావాలి కదా మనకి. షోల్డర్ వచ్చేసి చూసారా కరెక్ట్గా వచ్చింది 3 ఇంచులు. బాగా చూసారా 13 ఇంచులు. ఇప్పుడు కట్ చేసుకుందాం. కొలతల్లో తేడా ఏం రాకూడదంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కటింగ్లో తేడా ఏం రాదు, కొలతల్లో తేడా ఏం రాదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను జాగ్రత్తగా చూపిస్తున్నా. కొలతలన్నీ వివరంగా చెప్తున్నా.
అలా మేము డాగ్స్ పెట్టుకుంటే మీకు గుర్తుగా ఉండిద్ది. ఇక్కడికి ఖర్చు అని చెప్పేసి, ఇక్కడికి మార్క్ అని చెప్పేసి. నేనైతే అలా పెట్టుకుంటా ఫ్రెండ్స్. అలా మనం చేసుకుంటే ఏ పార్ట్కి ఆ సైడ్ పార్ట్ ఈ సైడ్ పార్ట్కి సరిగ్గా కొలతలు అనేవి తేడా రాకుండా ఉంటాయి. తర్వాత షేప్ పట్టీలు. షేప్ పట్టీ బార్ ఎంత ఉంది అంతే వెడల్పు ఎంత ఉందో చూసుకుందాం. ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉంది, మనం ఎంత కట్ చేసుకోవాలి. ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి 3 పాయింట్ ఉంది అంటే 3 ఇంచులు. 9 ఇంచులు బార్ ఉంది. 2.5 ఇంచులు సైడ్ ఉంది. మనం 9 ఇంచులు పెట్టుకుందాం. బార్ వచ్చేసి 3 ఇంచుల సగం, 3.5. సైడ్ వచ్చేసి 2.5. అంతే డ్రాయింగ్ వేసుకుందాం. తర్వాత కట్ చేసేసాం. అంతే అయిపోయింది. మధ్యలో ఇలాగా ఒక డాక్స్ పెట్టుకుందాం. సెంటర్ పాయింట్ అనమాట. తర్వాత హ్యాండ్స్ బాగా చూసుకుందాం. 7 ఉంది ఫ్రెండ్స్. మనం 9 పెట్టుకుందాం. అంటే చేతి పని కోసం ఖర్చు 1 ఇంచు వరకు ఎక్స్ట్రా పెట్టుకుందాం. సంకు పార్ట్ మొత్తం కలిపి 9 ఇంచులు. ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా. మీకు మామూలు బ్లౌజ్ కటింగ్ ఈజీగా వచ్చేసిద్ది. అంతే ఫ్రెండ్స్.